సో హాయ్ గైస్, కన్నప్ప మూవీ ఇప్పటి వరకు 3 days బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత అంటే ఈ సినిమా 27న రిలీజ్ అయింది కదా. 27, 28 ఇంకా 29 ఇంకా ఈరోజు ఎంత కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలానే కుబేరా మూవీ ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర దాని గురించి, హరిహర వీరమల్లు మూవీ ఏ థియేటర్లో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు దాన్ని స్క్రీన్ షాట్ అయితే పెడతా. సో లేట్ చేయకుండా మనమైతే వీడియోలో అయితే వెళ్ళిపోతాం. దానికన్నా ముందు లైక్ అయితే కొట్టండి. సో నెంబర్ 1 మన కుబేరా మూవీ ఇప్పటి వరకు మన తెలుగు స్టేట్లో 63 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పవచ్చు. షేర్ వచ్చేసరికి 36 కోట్ల షేర్, అంటే మన తెలుగు స్టేట్లో 34 కోట్ల బిజినెస్ అయితే జరిగింది, అంటే 2 కోట్ల ప్రాఫిట్తో హిట్ అయిందని చెప్పవచ్చు. సో నైజాంలో 15 కోట్ల షేర్, ఇక్కడ 13 కోట్ల బిజినెస్కి. ఇంకా మన సీడెడ్లో 4.8 కోట్ల షేర్, ఇక్కడ 4.5 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది, ఇక్కడైతే 5 కోట్ల షేర్ అయితే టచ్ అయితే చేయబోతుందని చెప్పవచ్చు. తమిళనాడులో అంటే కాలీవుడ్లో పెద్ద డిజాస్టర్ భయ్య 19 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసిందని చెప్పవచ్చు. ఒక స్టార్ హీరో అయి ధనుష్ ఫ్లాప్ కొట్టిండని చెప్పవచ్చు విత్ సూపర్ హిట్ టాక్తో. ఇంకా ఓవర్సీస్లో 28 కోట్ల గ్రాస్. అలా టోటల్గా వరల్డ్వైడ్గా కుబేరా మూవీ ఇప్పటివరకు అయితే 128 కోట్ల గ్రాస్, షేర్ వచ్చేసరికి 63 కోట్ల షేర్, అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 3 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి. ఈరోజు రేపటికల్లా ఈ సినిమా అయితే హిట్ అయితే అవబోతుందని చెప్పుకోవచ్చు. సెకండ్ వచ్చేసరికి కన్నప్ప మూవీ డే 1 వచ్చేసరికి 18 కోట్ల గ్రాస్, డే 2 వచ్చేసరికి 11 కోట్ల గ్రాస్, డే 3 వచ్చేసరికి 8 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పటివరకు అయితే 36 కోట్ల గ్రాస్, షేర్ వచ్చేసరికి 18 కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా చెప్తున్నా కదా 56 కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి. ఇంపాసిబుల్. ఒక 6 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన 50 కోట్ల నష్టంతో డిజాస్టర్ అయితే అవబోతుందని చెప్పొచ్చు. నో డౌట్, పక్క రాసి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ జూలై 3 అయితే రిలీజ్ అవబోతుందని చెప్పొచ్చు. ఏ థియేటర్లో రిలీజ్ అవుతుందో ఒక్కసారి స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నా, చూసేసేయండి.